తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ధ్ కాలీవుడ్లోనే కాకుండా టాప్ మ్యూజిక్ డైరెక్టర్లో ఒకరు. ఈ క్రమంలోనే చాలామంది హీరోయిన్లతో అనిరుద్ధ్ కలిసి పనిచేశారు. అయితే అనిరుద్ధ్కు కీర్తి సురేష్తో ప్రేమాయణం సాగిందంటూ కొన్నాళ్ళు ప్రచారం జరిగింది. కానీ గత ఏడాది కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకోవడంతో ఆ రూమర్లకు చెక్ పడింది. అవన్నీ అవాస్తవాలని తేలిపోయాయి. ఇక తాజాగా మరోసారి అనిరుద్ధ్ పెళ్లి అంటూ వార్తలు మొదలయ్యాయి. అనిరుద్ధ్ కొన్నాళ్ళుగా ప్రేమలో మునిగి తేలారని తెలుస్తోంది. ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్యమారంతోనే అనిరుద్ధ్ ప్రేమను నడిపించారని రూమర్లు వస్తున్నాయి. ఆమె కూడా అనిరుద్ధ్తో ప్రేమలో పడిందని, కొన్నాళ్ళుగా వీరి రిలేషన్షిప్ కొనసాగుతుందని కాలీవుడ్ మీడియా తెలుస్తోంది. ఇక త్వరలోనే వీరి పెళ్లి వార్త అఫీషియల్గా అనౌన్స్ కానుందని అంటూ ఉన్నారు. ఇప్పటివరకైతే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కాలీవుడ్ మీడియాలో మాత్రం గట్టిగానే ఈ మేరకు ప్రచారం జరుగుతోంది. కావ్యమారన్ పూర్తి పేరు కావ్య కళానిధి మారన్. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఓనర్, సన్ గ్రూప్ ఫౌండర్, చైర్మన్ కళానిధి మారన్ కూతురు కావ్యమారన్. సన్ నెట్వర్క్, సన్ పిక్చర్స్, సన్ టీవీ ఇలా చాలా సంస్థలకు కళానిధి అధిపతి. వేల కోట్లకు కావ్యమారన్ వారసురాలు. ఇక అనిరుద్ధ్ సన్ పిక్చర్స్లో వచ్చిన పలు చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి పరిచయం ఏర్పడిందని ప్రచారం జరుగుతోంది. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ తన కెరీర్ను ధనుష్ 3వ చిత్రంతో ప్రారంభించారు. ఆ సినిమాకు అనిరుద్ధ్ అందించిన అన్ని సాంగ్స్ దుమ్ములేపాయి. ఇప్పటికీ హిట్ సాంగ్స్తో సంగీత ప్రియుల ప్లేలిస్టులో మోగుతూ ఉంటాయి. చివరిగా జైలర్, జవాన్, ఇండియన్ 2, దేవరా, విడుదాముయార్చి వంటి చిత్రాలకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించాడు అనిరుద్ధ్. నెక్స్ట్ విజయ్ దేవరకొండతో కింగ్డమ్, కూలీ, లవ్ ఇన్సూరెన్స్, జననాయగన్, ది ప్యారడైజ్, జైలర్ 2, షారుఖ్ ఖాన్ కింగ్ చిత్రాలకు సంగీతం అందిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు అనిరుద్ధ్. ఈయన ఒక్కొక్క సినిమాకు 10 కోట్లు ఛార్జ్ చేస్తారు.